నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అయితే ఘన విజయం సాధించింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. సో అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ నుండి దాదాపుగా 10వ రౌండ్ ఓటు వరకు కూడా మెజారిటీలోనే నవీన్ యాదవ్ ఉండడం జరిగింది. సో ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? సరే, ఇప్పుడు బ్రదర్, నేనైతే మొదటి నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 20 నుంచి 25 వేల మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నేను అట్నే చెప్పినా. నేను సర్వే కూడా చేయించిన. నా సర్వేలో కూడా ఇదే మెజారిటీ, గెలిచే మెజారిటీ ఇంతే వస్తుందని చెప్పి నేను అనుకున్నా. అట్నే వచ్చింది. అయితే ఇప్పుడు ఒకటేమో 2 ఏళ్ల ప్రభుత్వం అయింది, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. ప్రజలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని ఒకటి కోరుకుంటారు. రెండేది, 2 ఏళ్లలో కూడా 2 ఏళ్ల పరిపాలనపై, పార్టీపై ప్రజల్లో ఒక పాజిటివ్ అభిప్రాయం ఉందని చెప్పి నా అభిప్రాయం. ఉదాహరణకి సన్నబియ్యం విషయంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 2,39,000 మందికి 2.39 lakh ఓటర్లకి నెలకి 6 కిలోల మరి మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం వస్తుంది. అది వాళ్ళు వెరీ హ్యాపీ. అది కాక వాళ్ళు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము వచ్చిన 2 ఏళ్ళ లోపల జూబ్లీహిల్స్లో కాన్స్టిట్యున్సీలోనే 14,230 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. అంటే 14,000 కుటుంబాలకి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం. దాని ద్వారా 67,000 మంది వ్యక్తులకి, ఇండివిజువల్స్కి అదనంగా రేషన్ బెనిఫిషరీస్ లబ్ధిదారులు అయినరు. ఈ రేషన్ యొక్క లబ్ధిదారులు అడిషనల్గా కాంగ్రెస్ వచ్చినాక 67,000 మంది అయినరు. అదేవిధంగా బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కానీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, అన్ని విషయాల్లో పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది అని మాత్రం స్పష్టంగా నిరూపించబడ్డది. ఎలక్షన్ మొదలైనప్పుడు ఏమన్నారు టీఆర్ఎస్లో పెద్ద లీడర్లు? ఇది రెఫరెండం అన్నారు. మరి ఈ రెఫరెండం స్పష్టంగా కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నది స్పష్టమైంది కదా ఇప్పుడు. మరి ప్రత్యేకంగా నాకు స్పెషల్ హ్యాపీనెస్, ప్రత్యేకంగా సంతోషం. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్గా, నేను మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్న యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్ని డివిజన్స్లో హైయెస్ట్ యూసఫ్గూడలో వచ్చింది. 55% ఓటేసిన వాళ్ళలో 55% కాంగ్రెస్కి ఓటేసినారు. అది కూడా నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం. ఓవరాల్ కాన్స్టిట్యున్సీ ఓవరాల్లో 51% ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన తీర్పిచ్చిండ్రు. దిస్ ఎ వెరీ వెల్కమ్ డెవలప్మెంట్. ఇది పార్టీ, ప్రభుత్వం బలపడ్డది నిస్సందేహం. మరింత సిన్సియారిటీగా, కమిట్మెంట్గా, వినయంగా, విజ్ఞతతో ప్రజలకి పరిపాలన అందిస్తామని మాత్రం నేను మనవి చేస్తున్నాను. అంటే ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి సునీత గారు కావచ్చు, డబ్బు బలంతోనే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, బెదిరింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఇది కేవలం నైతికంగా నాదే విజయం అంటూ కూడా అభ్యర్థి కావచ్చు, కేటీఆర్ కావచ్చు మీకు సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? సరే, ఇక ఓడిపోయిన వాళ్ళు ఏమని అంటారు, దానికి ఏమన్నారు మనం? ఓకే, ఇక దాని గురించి మనం కమెంట్ చేయవద్దు. ఉప ఎన్నికల విషయంలో గతంలో ఎట్లా జరిగిందో అట్నే జరిగినాయి ఉప ఎన్నికలు. రాష్ట్రంలో ఎన్నిక అయిపోయింది, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఇట్లా అని అది తప్పది. మేము గెలిచినాం, ప్రజలు మా పక్షాన తీర్పిచ్చిండ్రు, అది మేము సంతోషిస్తున్నాం. బీజేపీకి ఏం సమాధానం ఇస్తారు? అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇది కేవలం ఎంఐఎం గెలుపుగానే చూస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడమంటూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ప్రెస్ మీట్లలో. సో వాళ్ళకేం సమాధానం ఇస్తారు? నిజంగా కిషన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి, ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ ఎలక్షన్స్లో 65,000 ఓట్లు వస్తే ఇప్పుడు కేవలం 11,008% ఓట్లు వచ్చి డిపాజిట్ జప్త్ అయింది. ఇక అంతకంటే ఇక వాళ్ళు వేరే ఏం మాట్లాడినా దానికి అర్థం లేదు. బీజేపీ వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో
డిపాజిట్ గల్లంత అయిందంటే బీజేపీకి ఇక వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. నేను ఇంకా దానికి అనడం ఏం వేస్ట్. సో అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతుంది. సో మరి జూబ్లీహిల్స్ గెలుపుతోటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు వెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 17వ తారీఖున క్యాబినెట్లో స్థానిక సంస్థ ఎన్నికల గురించి డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అది గోపీనాథ్ గారి అన్ఫార్చునేట్ డెత్ వల్ల జరిగింది. దానికి స్థానిక సంస్థ ఎన్నికలకి ఏం లింక్ లేదు. కానీ ఇప్పుడు 17th క్యాబినెట్లో ఒక డిస్కషన్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్ గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం. సో చివరికి ఏం తెలుసు అంటే ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిళ్ళు, మీరు మీకు చెప్పిన పథకాలు కావచ్చు, మీరు చెప్పిన హామీలు కావచ్చు, అనేకవి చెప్పడం జరిగింది. సో కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది రాబోయే 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధి దిశగా ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కంటోన్మెంట్లో హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఏం అమలు చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు సవాల్ విసురుతాను. సో అదే దిశగా మరి జూబ్లీహిల్స్లో అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో? రాష్ట్రం మొత్తం 119 కాన్స్టిట్యున్సీలు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీతో సహా అభివృద్ధిలో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి మా పూర్తి నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు వాళ్ళు ప్రచారంలో చెప్పిన కదా కంటోన్మెంట్లో మీరు చెప్పి చేయలేదని, అయినా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది, సంక్షేమం కూడా మంచి చేస్తారు, డెవలప్మెంట్ కూడా, అభివృద్ధి కూడా మంచి చేస్తారని నమ్మి మాకు ఓట్లు వేసినాం. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ నేను నా తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నవీన్ యాదవ్ ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి నాయకుడిగా ఎదగబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే మీ అభ్యర్థిపై ఏదైతే ఉప ఎన్నిక స్టార్ట్ అయినప్పుడు అనేకమైన ఆరోపణలు చేసిళ్ళు, రౌడీ అని అనేక రకమైన పేర్లు పెట్టడం జరిగింది. సో మరి ఈ గెలుపుతోటి, జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఎవరైతే మాట్లాడిన వాళ్ళకి ఏం సమాధానం? సరే, ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది కదా, వాళ్ళు నవీన్ యాదవ్ మీద ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మలేదు, ఓటర్లు నమ్మలేదు. నవీన్ యాదవే మా ఎమ్మెల్యే కావాలి, ఆయన ఆధ్వర్యంలోనే మా కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని కోరుకున్నారు. స్పష్టంగా ప్రజలే సమాధానం చెప్పారు. ఇక మనం ఏం చెప్పనే అవసరం లేదు ఆ విషయంలో. సో ఏం చెప్తారు ఫైనల్గా? ఇదైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ఏం చెప్పదలుచుకున్నట్టు ప్రజలకు? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు చాలా స్పష్టమైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్గం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పరిపాలన మంచిగా ఉంది. సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయి. ఈ 3 ఏళ్లలో కూడా మీరు ఇంకా మంచిగా చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, తెలంగాణ ఓటర్లు నమ్ముతున్నాయి. స్పష్టమైన సంకేతం ఇది.